మీకా గ్రంథము 2వ అధ్యాయము. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనములోనున్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకుందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు. ఒక మనిషిని వాని కుటుంబమును, ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకునలేకుండానంతగాను, గర్వముగా నడవలేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను. ఆ దినమున జనులు మిమ్మను గురించి బహుగా అంగలాచుచు సామెతనెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసననియు, మన భూములను తిరుగబడి వారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకునుచున్నట్లు జనులు చెప్పుకుందరు. చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడొకడును ఉండడు. మీరు దీని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానము కలుగగా మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిన ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా? ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకుందరు. వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూనూ లేకుండా మీరు ఎత్తుకుని పోవుదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నాశనము నిర్మూలనాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్తయగను. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయదను. ఇశ్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదను. బోస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదను. తమ మేత స్థలములలో వారిని పోగు చేతను. గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఆమేన్.